डीजीपी तेलंगाना महेंदर रेड्डी ने रच्चाकुंडा पुलिस कमिश्नरेट के हुदूद में कायम किए गए चेक पोस्ट का दौरा करके लॉकडाउन की सूरत हाल का जायजा लिया। इस दौरान डीजीपी महेंदर रेड्डी ने रच्चाकुंडा कमिश्नरेट के हुदूद में वाक़े विजयवाड़ा कौमी शाहरा पर मौजूद हयात नगर, कोत्तागुड़ा, पेद्दा अंबरपेट और पनामा में कायम किए गए चेक पोस्ट का मुआयना किया। इस दौरान डीजीपी महेंदर रेड्डी ने मज़कुरा चेक पोस्ट पर पुलिस की कारकर्दगी का जायजा लिया। इस मौके पर डीजीपी महेंदर रेड्डी ने कमिश्नर पुलिस रच्चाकुंडा महेश भागवत, एडिशनल कमिश्नर पुलिस श्रीधर बाबू, डीसीपी ट्रैफिक डीसीपी एलबी नगर के अलावा पुलिस के दीगर ओहदेदारों के साथ तबादले ख्याल किया। बाददा मीडिया से बात करते हुए रियासत भर में लॉकडाउन पर सख्ती से अमलवारी जारी है और लॉकडाउन के दौरान आवाम का भरपूर ताउन हासिल है और उन्होंने कहा कि लॉकडाउन की खिलाफ वर्जी करने वालों को बख्शा नहीं जाएगा और गैर जरूरी घरों से बाहर निकलने वालों के खिलाफ कार्रवाई करने के अलावा गाड़ियों को भी जब्त कर लिया जाएगा और जब्तशुदा गाड़ियों को लॉकडाउन के अख्तिताम के बाद वापस किया जाएगा। डीजीपी ने आवाम से अपील की है कि वो गैर जरूरी घरों से बाहर ना निकलें बल्कि जरूरी काम से ही बाहर निकलें ताकि कोरोना वायरस से महफूज रह सके। डीजीपी ने रच्चाकुंडा कमिश्नर पुलिस महेश भागवत की ज़ेर क़यादत रच्चाकुंडा पुलिस कमिश्नरेट हुदूद में लॉकडाउन पर सख्ती से अमलवारी पर पुलिस की सताइश की। లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుంది। దాంట్లో భాగంగానే ఈరోజు నేను రాచకొండ కమిషనరేట్ ఏరియాలో విజయవాడ నేషనల్ హైవే విజిట్ చేయడం జరిగింది। ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సిబ్బంది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు। ఎవరు కూడా నియమ నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రజలలో ఒక అవేర్నెస్ తెచ్చి ప్రజల భాగస్వామ్యంతో ఈ లాక్డౌన్ అమలవుతున్నది। 99.99% పబ్లిక్ ఎవరు కూడా వైలేషన్ చేయకుండా స్వీయ నియంత్రణతో ముందుకెళ్తున్న సందర్భంలో అక్కడో ఇక్కడో కొద్దిమంది తప్పులు చేసినప్పుడు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చినప్పుడు వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం। వాళ్ళ వెహికల్స్ సీజ్ చేస్తున్నాం। వాళ్ళ ఈ వెహికల్స్ కూడా లాక్డౌన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి రిటర్న్ చేయడం జరుగుతుంది। అయితే ఈ కరోనా మహమ్మారిని మనం జయించాలి అంటే ప్రజలందరూ కూడా దీంట్లో పూర్తి స్థాయిలో భాగస్వాములు అవ్వాలి। మనం ఈ చైన్ బ్రేక్ చేయాలి అంటే రోడ్ల మీద ఎవరు కూడా అనవసరంగా తిరగవద్దు। అదే టైంలో మనకి ఈ ఎమర్జెన్సీ సర్వీసెస్ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి పేషెంట్స్ కానీ వ్యాక్సినేషన్కి వెళ్ళే వాళ్ళు కానీ డాక్టర్స్ కానీ తదితర సిబ్బంది కానీ మిగతా ఎసెన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే అధికారులు వాళ్ళ సిబ్బంది కానీ వాళ్ళందరినీ కూడా ఫెసిలిటేట్ చేస్తూ ఈ లాక్డౌన్ని కఠినంగా అమలు చేయడమే పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క లక్ష్యం। ఆ లక్ష్య సాధనలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా పోలీస్ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి ముందుకు వెళ్తున్నారు। చాలా కష్టపడి 24/7 పనిచేస్తున్నారు। రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు